ఇది మన తెలుగు సంబరం జరుపుకుందాం కలిసి అందరం నినాదంతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాలను అంగరంగ వైభవంగా నిర్వహించింది. జూలై 4, 5, 6 తేదీలలో 3 రోజుల పాటు అంబరాన్నంటేలా కన్నుల పండుగగా జరిగిన నాట్స్ సంబరాలపై స్పెషల్ ఫోకస్. అమెరికా కన్వెన్షన్ల చరిత్రలో ముగ్గురు టాప్ హీరోస్ 20,000 మందితో నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాలు విజయవంతంగా ముగిశాయి. జూలై 4న బ్యాంక్వెట్ కార్యక్రమాలతో తెలుగు సంబరాలను ఘనంగా ప్రారంభించారు. నాట్స్ కన్వీనర్ శ్రీనివాస్, నాట్స్ ప్రస్తుత బోర్డు చైర్మన్ ప్రశాంత్ చక్కని ప్రణాళిక సమన్వయంతో తమ సత్తా చాటారు. ఈ సంబరాల విజయంలో ఇమీడియట్ ఫాస్ట్ ప్రెసిడెంట్ మదన్ పాములపాటి, ప్రస్తుత ప్రెసిడెంట్ శ్రీహరి మందాడి, కన్వెన్షన్ల కమిటీ సభ్యులు, నాట్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మరియు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ పాత్ర మరవలేనిది. ఇక ఏపీ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహన్ కృష్ణ ఈ వేడుకల్లో పాల్గొని స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఫ్లోరిడా రాష్ట్రంలోని టంపా బేలో ఉత్తర అమెరికా తెలుగు సొసైటీ నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాలు బాంక్వెట్ విందుతో ఘనంగా ప్రారంభమయ్యాయి. వేడుకల వద్ద ప్రవాసాంధ్రుల సందడి ఒకవైపు, సాయంకాలం జోరువాన మరోవైపు బెరసి టంపా తెలుగుదనంతో తడిసి పరవశించింది. వేదిక ప్రధాన ద్వారం వద్ద వినాయకుడు ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. ఈ వేడుకల నిర్వహణ కోసం వేదికలను నర్తనశాల, రంగస్థలం పేరుతో నామకరణం చేశారు. ఇక రంగస్థల వేదికపై బాంక్వెట్ విందు నిర్వహించారు. ఈ వేడుకలకు ఫ్లోరిడా రాష్ట్ర సెనేటర్ జై కాలిన్స్, అట్లాంటా కాన్సుల్ జనరల్ రమేష్ లక్ష్మణ్లు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా నిర్వహించిన బుల్లితెర నటీనట్ల హాస్యవల్లరి అలరించింది. ఇక పలు విభాగాల్లో సేవలందించిన వారికి నాట్స్ సభ్యులు అవార్డులు, శాలువాలతో సత్కరించారు. ఇక చంద్రబోస్ ఆధ్వర్యంలో నాటు బ్యాండ్ సంగీత విభావరి బాంక్వెట్కు హైలైట్గా నిలిచింది. జూలై 5న ఆ నరసింహస్వామి అంశలో ఇనారగల్ ప్రొసెషన్తో ఆ దేవదేవుని శ్రీనివాస కళ్యాణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇక రెండో రోజు వేడుకల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేశారు. ఇక హీరోయిన్ శ్రీలీల, ఫారియా అబ్దుల్లా, వెటరన్ హీరోయిన్స్ మీనా, జయసుధ, ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు, సుకుమార్, గోపీచంద్ మలనేని, సూపర్ హిట్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, ప్రముఖ యాంకర్ సుమా, శ్రీముఖి, రవి ఇలా చెప్పుకుంటూ పోతే లిస్ట్ చాతడంత పొడిగే ఉంటుంది. నాట్స్ 8వ అమెరికా తెలుగు సంబరాల్లో భాగంగా రెండో రోజు కార్యక్రమం దేవదేవుడు శ్రీ వెంకటేశ్వరుని కళ్యాణంతో ప్రారంభమైంది. ఇక ఈ సంబరాల్లో భాగంగా స్థానిక కళాకారుల ప్రదర్శనలు, స్టాళ్లు, సాహితీ చర్చలు, ప్రవాసుల సమ్మేళనాలు, వినోదభరిత కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రెండవ రోజు వేడుకల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సందడి చేశారు. తగ్గేదేలే అంటూ అతిథుల్ని హుషారెత్తించారు. ఈ వేడుకల్లో నటి శ్రీలీల, నిర్మాత దిల్ రాజు, దర్శకుడు సుకుమార్ కుటుంబ సభ్యులు ఫారియా అబ్దుల్లా కూడా పాల్గొన్నారు. స్థానిక ప్రవాసుల సాంస్కృతిక ప్రదర్శనలు మనోహరంగా సాగాయి. నటుడు సాయి కుమార్, దర్శకుడు రాఘవేంద్రరావు, రచయిత చంద్రబోస్లను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా పలు సెషన్లు ఏర్పాటు చేశారు. సంబరాల్లో భాగంగా నర్తనశాల వేదికపై అష్టవధానాన్ని నిర్వహించారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ గ్రాండ్ మ్యూజికల్ కాన్సర్ట్ వేలాది మంది ఆడియన్స్ ని ఉర్రూతలూగించింది. డిఎస్పీ టీం హుషారైన పాటలతో ఆడియన్స్ లో జోష్ నింపింది. మూడో రోజు కార్యక్రమాలు వైభవంగా సాగాయి. ఉదయం నుంచి లోకల్ టాలెంట్, క్లాసికల్, సినీ నృత్యాలు, పాటలు, అన్నమాచార్య కీర్తనలు, గంగాధర శాస్త్రి, తనికెళ్ల భరణి వంటి సాహితీ సమావేశాలు, ఇమిగ్రేషన్, పిల్లల ప్రోగ్రామ్స్ ఆకట్టుకున్నాయి. భోజనాల రుచులు అమోఘంగా ఉన్నాయి. నాట్స్ ముగింపు వేడుకల్లో భాగంగా ప్రముఖ నటులు వెంకటేష్, నందమూరి బాలకృష్ణ ప్రసంగించారు. ఇక సినీ సెలబ్రిటీస్ విక్టరీ వెంకటేష్, నందమూరి బాలకృష్ణ, శ్రీలీల, జయసుధ, మీనా, తనికెళ్ల భరణి, గోపీచంద్ మలనేని పలువురు వేదికపై శాలువ మెమొంటోతో ఘనంగా సత్కరించారు. ఇక శ్రీలీల వేదికపై నాట్స్ నాయకులతో సరదాగా కిసిక్ సాంగ్స్ కి డాన్స్ చేసి అలరించారు. ఇక పండితుల వేద వచనాలతో నాట్స్ లీడర్షిప్ నందమూరి బాలకృష్ణకి జీవన సాఫల్య పురస్కారం అందించి ఘనంగా సత్కరించింది. అలాగే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ రీసెర్చ్ హాస్పిటల్కి నాట్స్ $1,00,000 విరాళం కూడా అందించింది. ఈ సందర్భంగా డోనర్స్, స్పాన్సర్స్ గ్లో లీడర్షిప్ని సత్కరించారు. పలువురు విద్యార్థులకి నాట్స్ స్కాలర్షిప్ అందించారు. గత కన్వెన్షన్లో మాదిరిగా సంబరంలో సేవ అంటూ 10% నిధులను వేరే లాభాపేక్ష లేని సంస్థలకి ఇచ్చేలా ప్లాన్ చేయడం అభినందనీయం. ఇక చివరిగా టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ లైవ్ కాన్సర్ట్ అందరినీ చిందులేసేలా చేసింది.
బ్లాక్ బాస్టర్ సినిమాలోని క్లాస్ మాస్ బీట్స్తో హుషారెత్తించారు. అందరూ వేదిక దగ్గరకు వచ్చి మరీ కేరింతలు కొట్టారు. తమన్ జోరైన సంగీతంతో ఈ సంబరాలకి ముగింపు పలికారు. దీంతో అమెరికా కన్వెన్షన్ల చరిత్రలో మొదటిసారి ముగ్గురు టాప్ హీరోస్ 20,000 మందితో అగ్రగామిగా నార్స్ కన్వెన్షన్ ఘనంగా ముగిసింది. ఇక నెక్స్ట్ కన్వెన్షన్ 2027లో డల్లాస్లో కిషోర్ కన్సర్ల ఆధ్వర్యంలో నిర్వహిస్తారని ప్రకటించడం విశేషం. అమెరికా తెలుగు కన్వెన్షన్ల చరిత్రలో మొట్టమొదటిసారి ముగ్గురు టాలీవుడ్ టాప్ హీరోస్ ఒక కన్వెన్షన్కి హాజరవ్వడం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఈ కన్వెన్షన్కి ముందు నాట్స్ వేరు, ఈ కన్వెన్షన్కి తర్వాత నాట్స్ వేరు అనేలా సంబరాలను గ్రాండ్గా నిర్వహించారు. దీంతో ఈ సంబరాలు నాట్స్ చరిత్రలో ఒక బెంచ్ మార్క్ లాగా ఉండిపోతుంది అనడంలో సందేహం లేదు. Please keep watch and subscribe US1 TV.